కేసీఆర్ను హింసించడానికే కాళేశ్వరం రిపోర్టు పేరుతో కుట్ర చేస్తున్నారని హరీష్ రావు అనుమానిస్తున్నారు. అరెస్టులు ఉండవచ్చని భయపడవద్దని కేసీఆర్ తన పార్టీ నేతలకు కూడా ధైర్యం చెబుతున్నారు. కాళేశ్వరం రిపోర్టులో ఉన్న సీరియస్నెస్, కేసీఆర్ పాత్ర గురించి విస్పష్టంగా చెప్పిన వైనం చూస్తే అసెంబ్లీలో చర్చల తర్వాత క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే A1గా కేసీఆర్ ఉంటారు. తప్పనిసరిగా అరెస్టు చేయక తప్పదు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసుకుంటుందన్నదే ఇప్పుడు అసలు కీలకం. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. తెలంగాణ ప్రజలందరినీ కదిలించిన స్వరాష్ట్రం దిశగా అందరూ రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు. తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. దానిపై భిన్న అభిప్రాయాలు ఉన్నా కేసీఆర్ రాష్ట్రంలో దిగ్గజ నేత. కేసీఆర్ కుమార్తె కవితను అరెస్టు చేసినప్పుడు సామాన్య ప్రజలెవరూ పట్టించుకోలేదు. కనీసం బీఆర్ఎస్ నేతలు కూడా పట్టించుకోలేదు. మరి కేసీఆర్ను అరెస్ట్ చేస్తే ఎలా స్పందిస్తారనేదే బీఆర్ఎస్ నేతలకు అంతు చిక్కడం లేదు. రాజకీయ నేతల అరెస్టులను ప్రజలు రెండు రకాలుగా చూస్తారు. ఒకటి, నిజంగా అవినీతి లేదా తప్పు చేసి జైలుకు వెళ్లడం. రెండు, కక్షపూరితంగా అరెస్టు చేయడం. ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి విచారణా ప్రక్రియ లేకుండా, తప్పు ఏం చేశారో చెప్పకుండా రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టారు. ఈ విషయాలను ప్రజలు నమ్మారు. అందుకే ప్రజల నుంచి రియాక్షన్ వచ్చింది. కానీ కేసీఆర్ విషయంలో రేవంత్ సర్కార్ అలా చేయడం లేదు. ఆయన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారని ప్రజల ముందు పెడుతున్నారు. విస్తృత చర్చ చేస్తున్నారు. అరెస్టులు ఖాయమన్న అభిప్రాయాల్ని కలిగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి వస్తుందా లేదా అన్న విషయమే కీలకం. ఇక్కడ రాదు అని చెప్పడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విపక్ష నేతల్ని వేధించడమే దీనికి కారణం. రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు జైళ్లలో పెట్టారో చెప్పాల్సిన పనిలేదు. ఆయన కుమార్తె పెళ్లికి కూడా కొన్ని గంటల పాటే వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత డ్రోన్ కేసులో అరెస్ట్ చేసి కరడుగట్టిన నేరస్తుల మధ్య పెట్టారని కూడా వాపోయారు. ఇక బండి సంజయ్కు ఒక ప్రశ్నాపత్రం వాట్సాప్ ఫార్వర్డ్ను చూపించి అరెస్టు చేశారు. ఇవన్నీ ప్రజల మైండ్లో ఉన్నాయి. చేసిన వాటికి ప్రతిఫలంగా జరుగుతున్నాయని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది.